నేరారోపణలపై గ్రీన్ కార్డు హోల్డర్లు లేదా శాశ్వత నివాసితుల దేశ బహిష్కరణను అమెరికా సుప్రీంకోర్టు సులభతరం చేసింది. నేరానికి పాల్పడి ఉండొచ్చని నమ్మటానికి తగిన కారణముంటే వారి ప్రవేశాన్ని నిరాకరించవచ్చని తీర్పు ఇచ్చింది. విశ్వసనీయమైన ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పు బోర్డర్ ఏజెంట్ల అధికారాలకు మరింత బలాన్నివ్వనుంది. దేశ బహిష్కరణ విషయంలో అమెరికా ప్రభుత్వానికి అనుకూలంగా అక్కడి సుప్రీంకోర్టు తీర్పు వెలువడింది. నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడితే శాశ్వత నివాసితులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లు అయినా సరే దేశం నుంచి బహిష్కరించేలా ప్రభుత్వానికి ఉన్న అధికారాలను అమెరికా సుప్రీంకోర్టు సమర్థించింది. గ్రీన్ కార్డు హోల్డర్ లేదా శాశ్వత నివాసితుడిని అమెరికాలో ప్రవేశానికి నిరాకరించే ముందు వారు ప్రవేశానికి అనర్హతకు గురిచేసే నేరానికి పాల్పడ్డారని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టమైన విశ్వసనీయమైన సాక్ష్యాలతో నిరూపించాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అందుకు బదులుగా అటువంటి నేరం జరిగి ఉండొచ్చని నమ్మడానికి తగిన కారణముందని అధికారులు నిర్ధారిస్తే సరిపోతుందని పేర్కొంది. నేరారోపణలు ఎదుర్కొంటున్న శాశ్వత నివాసితులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లకు ఎంట్రీ పాయింట్ల వద్దే అమెరికాలో ప్రవేశానికి నిరాకరించేందుకు ఈ తీర్పు అనుమతిస్తుంది. అమెరికా బహిష్కరణకు సంబంధించి బోర్డర్ ఏజెంట్ల అధికారాలకు మరింత బలం చేకూరుస్తుంది. నకిలీ ట్రేడ్ మార్కుకు సంబంధించి గ్రీన్ కార్డు హోల్డర్ అయిన చైనా జాతీయుడు మక్చోయ్ లావ్పై అభియోగాలు నమోదయ్యాయి. 2012లో అతడు చైనా నుంచి అమెరికాకు తిరిగి రాగా అమెరికాలోకి ప్రవేశించేందుకు అధికారులు నిరాకరించారు. తర్వాత కఠిన షరతులతో అనుమతించారు. ఆ తర్వాత తప్పు చేసినట్లు మక్చోయ్ లావ్ అంగీకరించాడు. అతడిని అమెరికా నుంచి బహిష్కరించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. తాను చేసిన నేరం నైతిక దుష్ప్రవర్తన కిందకు రాదని మక్చోయ్ లావ్ కోర్టును ఆశ్రయించాడు. కానీ అతడికి అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.